పీపీపీ అంటున్నారు సార్ మాట్లాడితే వీళ్ళు. ఏంటి పీపీపీ అంటే? ప్రజల ఆస్తుల్ని ప్యాకేజీలు తీసుకొని లంచాలు తీసుకొని ఏదైతే మీ డబ్బుల కోసం మీరు వెనకేసుకునేటటువంటి ప్యాకేజీల కోసం హోల్సేల్గా ప్రైవేట్ వాళ్ళని అమ్మేయటమే పీపీపీ. ఇది పీపీపీ విధానం. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్న అబ్రివేషన్ ఆయన చెబుతున్న అబ్రివేషన్ సార్. ఎందుకంటే ఈ రోజు కాదు సార్, ఎందుకంటే మచిలీపట్నం 64 ఎకరాలండి, ఏలూరు 25 ఎకరాల్లో ఉంది, రాజమండ్రి 33 ఎకరాలు, నంద్యాల 51 ఎకరాలు, పాడేరు 35 ఎకరాలు, పులివెందులు 50 ఎకరాలు, ఆదోన్ 60 ఎకరాలు, మదనపల్లి 99.4 ఎకరాలు, అంటే 100 ఎకరాలు. 100 ఎకరాల్లో ఉన్నటువంటి మదనపల్లి కాలేజీని మీరు ఈరోజు పీపీపీ విధానంలో ఎకరం 100 రూపాయలకి సంవత్సరానికి లీజుకి ఇస్తారంటే 66 సంవత్సరాలు పడి, అంటే ఏమొస్తుంది? ఈ 100 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనం, అంటే ప్రభుత్వ భవనాలు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు అన్నిటికీ వచ్చే రెంట్ అంతా 10,000. దీన్ని ఏమంటారు సార్? ప్యాకేజీలు తీసుకొని అమ్ముడు పోయి మీరు అమ్ముతున్నారని అంటలేదా? మీరు దోచుకోవడం కోసం ఈరోజు ప్రజల దేవాలయాలుగా ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులు ధర్మాసుపత్రులు అనుకుంటాం, అక్కడికి వెళ్తే ప్రాణాలు కాపాడుతారనేటువంటి భరోసా ఉంటుంది. సో అక్కడికి ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా ఏది జరిగినా ముందు తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి. అలాంటి వాళ్ళని ఈరోజు మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎకరం 100 రూపాయలకు అమ్ముతున్నారంటే అసలు మీరు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. కడుపు తరుక్కుపోతుంది. 75 ఏళ్ళ వయసు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఇదేనా మీ విజన్? 100 రూపాయలకి ఎకరాన్ని, అంటే హోల్సేల్గా మెడికల్ కాలేజీని 5,000కో 10,000కో అమ్మేసేదాన్ని ఎవరైనా విజన్ అంటారా? ప్రజల మీద మీరు కక్కుతున్న విషం అంటారా? సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోకపోతే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరుగుతుందో చూశారు కదా, అది దయచేసి ఆంధ్రప్రదేశ్లో రాకూడదని కోరుకుంటున్నాం ప్రజల నుంచి.